తొలిసారి మీ ఇంట్లో అడిగేడుతున్న పాపకు సుస్వాగతం. మీరు మీ పిల్లలకి మంచి భవిష్యత్తునిచ్చే పేరుని పెట్టాలని అనుకుంటున్నారా? అది ఎలాగో ఆలోచిస్తున్నారా? ఆస్ట్రాలజీ ప్రకారం ఒకరు, న్యూమరాలజీ ప్రకారం అని మరొకరు, ఇద్దరు గొడవ పడుతున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? హలో, నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. యాజ్ అన్ ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ ఐ కెన్ హెల్ప్ యూ సెలెక్ట్ ఏ నేమ్. మీ శిశువు యొక్క శక్తి మరియు సామర్థ్యాలను ముందుగానే తెలుసుకోండి. వారికి ఎటువంటి పేరు పెడితే బాగుంటుంది అనే దానికి నేను మీకు సహాయపడగలను. అది ఆస్ట్రాలజీ ప్రకారం కావచ్చు, న్యూమరాలజీ ప్రకారం కావచ్చు. వారి యొక్క బలబలాలు తెలుసుకొని వారి యొక్క మొదటి అక్షరం ఏ విధంగా ఉండాలి, వారి యొక్క లగ్న బలం కావచ్చు, నవాంశ బలం కావచ్చు, నక్షత్ర యొక్క బలాలను తెలుసుకొని వారి యొక్క మొదటి అక్షరం ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా వారి యొక్క టోటల్ నేమ్ నెంబర్ కూడా రెడీమేడ్ నేమ్ నెంబర్ మీదకి ఉండేటట్లు ముందుగానే ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కరెక్షన్స్ లేకుండా వాళ్ళ పుట్టుకతోటే ఇప్పుడే మంచి వారి యొక్క భవిష్యత్తు కొరకు మంచి పేరుని నిర్ణయించండి. నా యొక్క 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. మీ యొక్క పిల్లలను యొక్క పేర్లను ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వారి యొక్క బల సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి, వాటికి తగ్గ ఏ లెటర్ తోటి నేమ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. పిల్లలో దాగి ఉన్న ప్రతిభను, వారి యొక్క సామర్థ్యాన్ని మీరు ముందుగానే గ్రహించండి. వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహకరించండి. మీ పిల్లల పేర్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ అయిన నేమ్ నెంబర్ అయి ఉండాలి. మీరు ఇప్పుడు ఇస్తున్న పేరు శిశువుకు జీవితకాల బహుమతిగా ఉండాలి. వారి యొక్క పేరు వారి యొక్క గమ్యాన్ని నిర్ణయించే విధంగా మాత్రమే ఉండాలి. అదేవిధంగా అదృష్టాన్ని, మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా మాత్రమే ఉండాలి. మీరు ప్రతి సంవత్సరం వారి యొక్క బర్త్డేలకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు, కానీ దానిని ఎవరు గుర్తుపెట్టుకోరు. అదే మీరు ఇస్తున్న ఈ పేరు వారి జీవిత కాలంలో అదేవిధంగా ఎందరికో ఆదర్శంగా ఉండేటట్లు కూడా మనం చేయవచ్చు. ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక షారుఖ్ ఖాన్ కావచ్చు, ఇలా ఎందరో వారి యొక్క పేరును చిరస్థాయిగా ఉండేటట్లు చేసుకుంటున్నారు. అంటే మన యొక్క పేరే మన ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని ఎప్పటికీ మరిచిపోని విధంగా కూడా నిర్ణయించుకునేది, గుర్తు పెట్టుకునేటట్లు చేసేది కేవలం ఒక పేరు మాత్రమే. మరి ఆలస్యం ఎందుకు? అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి.